student. Today I discuss about region of convergence and standard waveforms. Region of convergence మనం డ్రా చేయాలంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలాగా ఉంటాయి, వాటిని ఎలా డ్రా చేయాలి, వాటి యొక్క ఫిగర్స్ ఎలా ఉంటాయో వాటి గురించి ఈరోజు మీకు డిస్కస్ చేస్తున్నా. సో లిజన్ అండి కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ద Laplace transforms in the signals and system. You see and listen carefully. So we have the region of convergence. How to draw the region of convergence? Whenever the given the impulse response, this is the h of t is the impulse response. This is the transfer function. This is the location of poles and s plane. Okay. So చూడండి ఇక్కడ మనకు h of t is equal to a into e power minus at u of t. ఇక్కడ 0 కన్నా ఏ అనేది గ్రేటర్ వాల్యూ అయినట్లయితే మనకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కదా. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏమొస్తుంది? దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. హియర్ ఏ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిప్రజెంటెడ్ ఆన్ ద హెచ్ ఆఫ్ టీ, అంటే హెచ్ ఆఫ్ టీ లైన్ పైన రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ద టైం. సో ఇక్కడ మనకు ఈ పవర్ మైనస్ ఏటీకి ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? నీకు దీనికి ల్యాప్లెస్ అప్లై చేయండి. హెచ్ ఆఫ్ టీకి ల్యాప్లెస్ అప్లై చేస్తే హెచ్ ఆఫ్ ఎస్ అంటే ఏమి? టీ డొమైన్ని ఎస్ డొమైన్లో కన్వర్ట్ చేసాం. హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, అంటే దిస్ ఇస్ ద ఏ, ఈ పవర్ ఏటీ అంటే 1/s ప్లస్ ఏ. సో ద డినామినేటర్ పోల్స్ ఆర్ కాల్డ్ ఏ, డినామినేటర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ఏ పోల్స్. సో అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ద ఆర్ఓసి ఈజ్ ఓకే సిగ్మా గ్రేటర్ దాన్ మైనస్ ఏ, మైనస్ ఏ కన్నా గ్రేటర్ దాన్లో ఉంటుంది. వే రో ఈజ్ ద రియల్ పార్ట్, rho is the real part. How to draw the ROC diagram on the S plane? Okay, you see this is the S plane. సో ఇలాగా తీసుకుంటాం. మనకి ఏమొచ్చింది ఇక్కడ? పోల్ అనేది మైనస్ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ అనేది ఇటువైపు, దిస్ ఈజ్ ద ఆరిజిన్, ఇదంతా రియల్ పార్ట్, ఈ యాక్సిస్ అంతా రియల్ యాక్సిస్ అనమాట. దిస్ ఈజ్ ద ఇమాజినరీ యాక్సిస్. జే ఓమ్స్ వచ్చి ఇమాజినరీ యాక్సిస్. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఏ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యూ ఆఫ్ టీ అన్నాడు. యూ ఆఫ్ టీ అంటే ఏమి? ఈ యాచింగ్ లైన్స్ అనేటివి మనకు ఇది అంతా ఇటు సైడ్ అంతా యూ ఆఫ్ టీ, ఇటువైపు అంతా మైనస్ యూ ఆఫ్ టీ. సో కాబట్టి పోల్ అనేది ఎక్కడుంది? ఇక్కడ మైనస్ ఏ, కాబట్టి మైనస్ ఏ నుంచి ఇటువైపు నుంచి ఇలా యాచింగ్ లైన్స్ డ్రా చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. దిస్ ఈజ్ ద లెఫ్ట్ హాఫ్ ఎస్ ప్లేన్. అంటే ఏమి? మైనస్ ఏ కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఏమి? చూడండి, ఈ పాయింట్ నుంచి ఇటువైపు లెఫ్ట్ ప్లేన్ ఉంటారు, ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చి రైట్ ప్లేన్ అంటారు. ఓకే, సో కాబట్టి లెఫ్ట్ హాఫ్ ప్లేన్ నుంచి మనం డ్రా చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద ఆర్ఓసి. సో యూ సీ అనదర్ ఫిగర్, చూడండి ఇక్కడ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ యూ ఆఫ్ మైనస్ టీ అన్నాడు. సో అప్పుడు ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఏమి? 1/s ప్లస్ ఏ కదా. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మైనస్ ఏ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మైనస్ ఏ. అంటే పోల్ అనేది ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఆర్ఓసి రో లెస్ దాన్ మైనస్ ఏ. ఇప్పుడు మైనస్ ఏ గ్రేటర్ దాన్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ యూ ఆఫ్ మైనస్ టీ కాబట్టి మైనస్ టీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇటువైపు డ్రా చేసుకోవాలి. అంటే పోల్ లైన్, దీనికి ఇమాజినరీ లైన్కి పోల్ లైన్ ఒకటి డ్రా చేస్తాం ఇక్కడ. సో యాచింగ్స్ అనేది ఇటువైపు చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఆర్ఓసి డయాగ్రామ్. ఓకే, యూ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో చూడండి, ఇది హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ యూ ఆఫ్ టీ, ఏ గ్రేటర్ దాన్ అన్నది, 0 కన్నా ఏ గ్రేటర్ దాన్. హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఏ మ్యాగ్నిట్యూడ్. ఓకే, అప్పుడు హెచ్ ఆఫ్ ఎస్, దీనికి ల్యాప్లెస్ అప్లై చేయండి. హెచ్ ఆఫ్ టీకి ల్యాప్లెస్ ఏమొస్తుంది? హెచ్ ఆఫ్ ఎస్, a/s మైనస్ ఏ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో కాబట్టి యూ ఆఫ్ టీ అంటే ఏమి ఇక్కడ? ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందా? ఏ అనేది పోల్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. దానికి జే ఓమ్స్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తారు ఈ విధంగా. ఓకే, సో ఇటువైపు డ్రా చేసుకుంటారు. ఇటువైపు డ్రా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది ఇటువైపు అంతా యూ ఆఫ్ టీ ఉంటుంది, రైట్ సైడ్ ప్లేన్ అంటారు దీన్ని. ఓకే, ఇటు ఈ ఆర్జిన్ నుంచి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ప్లేన్ అంటారు, ఇది రైట్ సైడ్ ప్లేన్. సో రైట్ సైడ్ ప్లేన్ ఉంది కాబట్టి ఇక్కడ యూ ఆఫ్ టీ సైడ్ పాజిటివ్ అనమాట. ఓకే, యూ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇన్ కేస్ మనకు హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఏటీ యూ ఆఫ్ మైనస్ టీ అన్నాడు. మనకు అప్పుడు ఫామ్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద, ఇలా ఉంటుంది వేవ్ ఫామ్ అనేది. ఓకే, వేవ్ ఫామ్ ఇక్కడ లో టైం తీసుకున్నప్పుడు హై మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మ్యాగ్నిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో కాబట్టి దీనికి ఇన్వర్స్ ల్యాప్లెస్ అప్లై చేయండి. ఈ పవర్ ఏటీకి ల్యాప్లెస్ అప్లై చేస్తే ఏమొస్తుంది? a/s మైనస్ ఏ అన్న, a/s మైనస్ ఏ. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ఇక్కడ యూ ఆఫ్ మైనస్ టీ కాబట్టి ఇక్కడ
ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కదా, అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ నుంచి ఏం చేస్తారు, ఇక్కడ మైనస్ సైడ్ యాడ్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్ఓసి డయాగ్రామ్. యు సీ అనదర్ డయాగ్రామ్స్. చూడండి ఇక్కడ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మోడ్ టీ. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మోడ్ అంటే ఏమి, ప్లస్ మైనస్, ఈ పవర్ మైనస్ మోడ్ టీ. మోడ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి, కాబట్టి ఏ బై ఎస్ ప్లస్ ఏ వస్తుంది, మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ వస్తుంది. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేస్తే ఇక్కడ పాజిటివ్ సైడ్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. ఎస్ ప్లేన్లో మనం ఆర్ఓసి డ్రా చేయాలంటే చూడండి, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కాబట్టి దిస్ ఈజ్ ద మైనస్ ఏ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి దిస్ ఈజ్ ద ఏ. వీటి యొక్క యాచింగ్ అనేది దీని మధ్య గీస్తారు. దిస్ ఈజ్ ద ఆర్ఓసి డయాగ్రామ్. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇన్ కేస్ ఏ ఈ పవర్ మైనస్ ఏటీ యూ ఆఫ్ టీ ప్లస్ ఏ ఈ పవర్ మైనస్ ఏటీ యూ ఆఫ్ మైనస్ టీ అయిందనుకో, ఈ పవర్ మైనస్ బీటీ మైనస్ టీ, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి అయ్యింది. ఓకే, మనకేమి దిస్ ఈజ్ ద ఏ, మరి నెక్స్ట్ ఇది బి అనమాట. వీటికి లాప్లేస్ అప్లై చేయండి. ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఏమి, 1/s ప్లస్ ఏ. ఈ పవర్ మైనస్ బీటీ అంటే మైనస్ 1/s ప్లస్ బి. అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ అన్నాడు, ఏ కన్నా గ్రేటర్ దాన్ కాబట్టి బి అనే పోలు మైనస్. ఓకే, దీనికి ఇన్వర్స్ లాప్లేస్ అప్లై చేసాం. యూ ఆఫ్ మైనస్ టీ కాబట్టి మైనస్. ఓకే, చూడండి ఇక్కడ మైనస్ బి, ఇది మైనస్ ఏ. కాబట్టి వీటి మధ్య హ్యాచింగ్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్ఓసి. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. సమ్టైమ్స్ హియర్ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ యూ ఆఫ్ టీ అన్నాడు. యూ ఆఫ్ టీ అంటే 1 కదా, 1కి ఇన్వర్స్ లాప్లేస్ అప్లై చేస్తే 1/s అవుతుంది. అప్పుడు పోల్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆరిజిన్ దగ్గర పోలు. కాబట్టి యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్ అంటే యూ ఆఫ్ టీ సైడ్ డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ద యూ ఆఫ్ టీ. ఇటువైపు వస్తే నెగిటివ్ మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ కాబట్టి డ్రా చేస్తాం. ఒకవేళ యూ ఆఫ్ మైనస్ టీ అయితే మనం ఇటు సైడ్ డ్రా చేసుకునేవాడు మ్యాచింగ్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఓల్డ్ డయాగ్రామ్. ఓకే, యు సీ దిస్ ఈజ్ ద అనదర్ ఫంక్షన్. ఇన్ కేస్ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ టీ యూ ఆఫ్ టీ. టీని మనకి లాప్లేస్ అప్లై చేస్తే ఏమి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. అంటే టీ పైన పవర్ ఏముంది, 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 1 ప్లస్ 1 అంటే 1/s² వస్తుంది. ఇప్పుడు పోల్స్ 2 వస్తాయి కదా, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 పోల్స్ 2 ఆరిజిన్ దగ్గరే ఉండే కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ కాబట్టి ఇటువైపు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్ రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఆర్ఓసి డయాగ్రామ్. దిస్ ఈజ్ ద ర్యాంప్ ఫంక్షన్ అనమాట. ఏమి హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అనేది ర్యాంప్ కాబట్టి, అంటే టీ ఇంక్రీజ్ అవుతూ పోతే ఇక్కడ ఆర్ ఆఫ్ టీ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. అంటే దీన్ని ఆర్ ఆఫ్ టీ అంటే ఇక్కడ హెచ్ ఆఫ్ టీ అనుకున్నాం కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనుకోండి. టీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అదేవిధంగా హెచ్ ఆఫ్ టీ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ. ఓకే, మనకు కాస్ ఒమేగా టీకి ఫార్ములా ఉంది కదా, మనకు కాస్ ఒమేగా టీ అంటే మనం ఏం రాసుకోవచ్చు, s/s² ప్లస్ a² రాసుకోవచ్చు. అలాగే s/s² ప్లస్ b² రాసుకోవచ్చు. s² ప్లస్ b². s² ప్లస్ b² అంటే ఏమి, s ప్లస్ జేబీ ఎస్ మైనస్ జేబీగా రాసుకోవచ్చు. అంటే a/s ప్లస్ జేబీ a/s మైనస్ జేబీ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమిది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేది వచ్చింది కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు మైనస్ జేబీ, ఇది s ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జేబీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇమాజినరీ యాక్సిస్ పైన మనకి పోల్ అనేది వచ్చింది కాబట్టి ఇమాజినరీ ప్లస్ జేబీ, ఇది దిస్ ఈజ్ ద మైనస్ జేబీ. ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ సైడ్ కాబట్టి యూ ఆఫ్ టీ అంటే మనకు రైట్ సైడ్ ప్లేన్ కాబట్టి రైట్ సైడ్ మనం హ్యాచింగ్ చేస్తాం అనమాట. ఓకే, లైన్స్ ఇట్లా డ్రా చేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద కొసైన్సాయిడల్ ఫంక్షన్ అండి. కొసైన్సాయిడల్ అంటే ఇది, దిస్ ఈజ్ ద కొసైన్సాయిడల్ ఫంక్షన్. ఓకే, దోస్ ఆర్ ద పోల్స్, మైనస్ జేబీ ప్లస్ జేబీ ఇస్ ద పోల్స్. యు సీ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2a e పవర్ మైనస్ ఏటీ కాస్ బీటీ యూ ఆఫ్ టీ. ఓకే, దీనికి ఏమి ఫార్ములా, మనకు ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ బీటీ ఫార్ములా ఏమి, ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ b². ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ b² కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబీ లేదా ఎస్ ప్లస్ ఏ మైనస్ జేబీగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది, రియల్ పార్ట్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్స్ వచ్చాయి. అంటే ఇదేమి పాజిటివ్ రియల్ పార్ట్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఏ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జేబీ అవుతుంది.
అంటే ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబీ ఈజ్వల్ 0 అయితే ఏని ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్ అప్పుడు మైనస్ ఏ మైనస్ జేబీ అవుతుంది. సో కాబట్టి మైనస్ జేబీ, ఓకే, అదేవిధంగా మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఈజ్వల్ టు మైనస్ ఏ, ఎస్ ఈజ్వల్ టు జేబీ. సో కాబట్టి ప్లస్ జేబీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తావు. మనకి ఇవి రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్లో పోల్ ఉంది కాబట్టి ఇలాగ జేబీ ఇక్కడ రాస్తావు ప్లస్ జేబీ, ఇది మైనస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ద పోల్. నెక్స్ట్ అనదర్ ఇది ఏమవుతుంది, మైనస్ ఏ ప్లస్ జేబీ ఇది. ఓకే, ఈ పోల్ వచ్చి ఇది రాసుకోవచ్చు అనమాట. జేబీ ఇది మైనస్ ఏ మైనస్ జేబీ అంటే ఈ పోల్. నెక్స్ట్ ఇది వచ్చి ఎస్ ఈజ్వల్ టు మైనస్ ఏ ప్లస్ జేబీ కాబట్టి ఎస్ జేబీ ప్లస్ మైనస్ ఏ. దిస్ ఈజ్ ద ROC diagram for the on the S plane. Okay, so you see another example, h of t is equal to 2a e power at cos bt. దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, a by s minus a plus jb plus a by s minus a minus jb. ఓకే, సో దిస్ ఈజ్ ద ROC డయాగ్రామ్. మనకు రియల్ పార్ట్ ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, a మైనస్ jb, ఇదేమి s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ జేబీ. సో ప్లస్ జేబీ ఇది మైనస్ జేబీ ఇది. ఓకే, ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ ప్లేన్ అంటారు దాన్ని. ఓకే, ఇటు సైడ్ డ్రా చేస్తాం అంటే ఇది ఆరిజిన్ అనుకుంటారు, ఈ పాయింట్ని ఆరిజిన్. సో ఇక్కడ ప్లస్ ఏ, ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ జేబీ, ఇది ప్లస్ జేబీ. సో ఈ రెండు పోల్స్ ఎక్కడ వస్తాయి, ఇది ప్లస్ జేబీ ఇక్కడ వస్తుంది పోలు, అనదర్ పోల్ వచ్చి ఇది. ఓకే, సో మనం ఎస్ ప్లేన్ పాజిటివ్ సైడ్ డ్రా చేసుకుంటాం. దిస్ ఈజ్ ద కొసైన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. అంటే ఎక్స్పోనెన్షియల్ కాస్ వేవ్ ఫామ్ రెండు కలిసి ఏర్పడినప్పుడు ఇలా ఉంటుంది అనమాట మనకి వేవ్ ఫామ్. ఓకే, సిమిలర్లీ యూ సీ అనదర్ హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 2a ఏ, చూడండి ఇక్కడ ఏ టీ కాస్ బీటీ యూ ఆఫ్ టీ. ఓకే, దీని ఫార్ములా ఏమి, హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ జేబీ హోల్ స్క్వేర్ అంటే ఏ. ఓకే, ఎస్ మైనస్ జేబీ హోల్ స్క్వేర్. ఓకే, ఫార్ములా అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్ పోల్స్ 2 వచ్చాయి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జేబీ, అనదర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జేబీ. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జేబీ, అనదర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జేబీ. సో కాబట్టి జేబీ ఇక్కడ రియల్ పార్ట్ లేదు కాబట్టి సో ఇక్కడ పోల్ అనేది ప్లస్ జేబీ మైనస్ జేబీ. సో యాచింగ్ ఇలా చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ROC డయాగ్రామ్. సో ఇది ఎలా ఉంది నీకు, టీ ఫంక్షన్ అండ్ కాస్ ఫంక్షన్ రెండు ప్రోడక్ట్లో ఉన్నప్పుడు వేవ్ ఫామ్ అనేది ఇలాగా మనకి వస్తుంది అనమాట. అంటే టీ ప్లేస్లో 0 ఒకసారి 1 ఒకసారి ఇలా సబ్స్టిట్యూట్ చేసి వేవ్ ఫామ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద SOC ప్లేన్. సో కాబట్టి ఇది జే ఒమేగా అనేది ఇమాజినరీ యాక్సిస్ పైన మనకు ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జేబీ, పోల్స్ అనేది ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు జేబీ, ఇది మైనస్ జేబీ. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద పోల్స్ అండ్ 0. యూ సీ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ యూ ఆఫ్ టీ, ఇది ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ. ఓకే, చూడండి ఇక్కడ మనకు పోల్స్ ఏమవుతాయి, ఇక్కడ యూ ఆఫ్ టీ అంటే 1/s అవుతుందా, చూడండి ఇక్కడ 1/s అవుతుంది. ఓకే, సో మనకు ఏమవుతుంది, పోల్స్ 0 ప్లాట్ చూడండి ఇక్కడ మనకు 1/s అవుతాయి. ఇక్కడ ఏమొస్తుంది మనకు 0 కదా, ఇక్కడ 0. మీకు డైరెక్ట్గా ఇదంతా డెరివేషన్ అవసరం లేదు, మనకు డైరెక్ట్గా మనకు ఆల్రెడీగా మీకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో చెప్పాను. యూ ఆఫ్ టీ అంటే 1కి లాప్లేస్ అప్లై చేస్తే 1/s అవుతుంది, అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఎస్ యొక్క పోల్ ప్లాట్ ఇక్కడ 0. ఓకే, దిస్ ఈజ్ ద యాచింగ్ ఎస్. ఓకే, ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ కదా, ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ మనకు పాజిటివ్. ఓకే, ఇదేమి యూ ఆఫ్ టీ అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్ డ్రా చేసుకుంటాం. ఓకే, యూ సీ హియర్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ. యూ ఆఫ్ టీ అంటే 1, ఇది ఏమొస్తుంది ఎక్స్ ఆఫ్ టీ. టీకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఓకే, లాప్లేస్ ఏమొస్తుంది, టీకి ఏమవుతుంది n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n+1. n అంటే ఇక్కడ టీ పైన పవర్ ఎంత 1 ఉంది. సో 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 1+1 అంటే 1/s² అవుతుంది. సో s² అయినప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లాట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ROC డయాగ్రామ్. ఇదంతా అవసరం లేదు, ఈ ఇదంతా మనకు అవసరం లేదు, డైరెక్ట్గా మీకు లాప్లేస్ అప్లై చేయొచ్చు. అప్లై చేసి 1/s²కి ROC గీస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు e పవర్ at, e పవర్ మైనస్ at, యూ ఆఫ్ టీ అంటే 1, e పవర్ మైనస్ at అంటే ఏమి 1/s ప్లస్ a. సో కాబట్టి ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి ఇక్కడ 1/s ప్లస్ 3 అవుతుంది. s ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -3 అవుతుంది. సో కాబట్టి ROC ఏమవుతుంది ఇక్కడ -3 అంటే ఇది ఆరిజిన్ అనుకుంటే ఇది
మైనస్ కదా, అంటే ఎస్ ఈజ్వల్ టు -3 -3 చేస్తారు. ఇక్కడ యూ ఆఫ్ టీ అన్నాడు కాబట్టి పాజిటివ్, కాబట్టి పాజిటివ్ అంటే రైట్ సైడ్ ప్లేన్ కాబట్టి రైట్ సైడ్ మనం డ్రా చేస్తాం, యాచింగ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్ఓసి డయాగ్రామ్. సో యూ సీ ద అనదర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్వల్ టు e పవర్ -3t. ఇది u ఆఫ్ -t, e పవర్ 3t అంటే 1/s+a అంటే s+3 వస్తుంది. ఓకే, s+3. సో కాబట్టి పాజిటివ్ ప్లేన్ అవుతుంది. ఏమొస్తుంది? ఇది పాజిటివ్. ఇక్కడ చూడండి u ఆఫ్ -t అన్నాడు కాబట్టి సో మనం ఏం చేస్తాం, ఇది లెఫ్ట్ సైడ్ యాచింగ్ చేస్తాం. ఓకే, ఈ లైన్స్ అన్ని లెఫ్ట్, -3 అంటే ఇది. సో ఆర్ఓసి డయాగ్రామ్ మైనస్ సైడ్ యాచింగ్ చేస్తాం. ఇక్కడ మైనస్ రో సైడ్ డ్రా చేస్తాం మైనస్ వస్తే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ u ఆఫ్ at e పవర్ ఓకే 4t అండ్ e పవర్ -4t అన్నాడు. అంటే t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0, t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ల్యాప్లెస్ ఏమవుతుంది, 1/s+s-4, ఇది 1/s+4 అవుతుంది. సో -4 ఇక్కడ, ఇది +4 ఇన్ బిట్వీన్ మధ్య ఆర్ఓసి డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఇదంతా సోది అవసరం లేదు, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ల్యాప్లెస్ అప్లై చేయండి. e పవర్ at అంటే 1/s-4, ఇది 1/s+4. సో -4కి +4కి మధ్య యాచింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది ఆఫ్ పాజిటివ్, దిస్ ఈజ్ ద ఆరిజిన్ పాయింట్. ఇక్కడ -4, ఇది +4 డ్రా చేస్తారు. ఓకే, ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. సో స్టాండర్డ్ వేవ్ ఫార్మ్స్ మనకు ఆల్రెడీగా మీకు స్టాండర్డ్ వేవ్స్ ఇట్లా స్క్వేర్ కానీ లేదా రెక్టాంగులర్ కానీ వస్తే దీన్ని టైం పీరియడ్ అంటారు. ఇది టైం పీరియడ్, ఇది యాంప్లిట్యూడ్ అంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర 0 దగ్గర ఎంత అయితే యాంప్లిట్యూడ్ ఉందో టీ దగ్గర కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంది. కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్వల్ టు ఏ, 0 <t t. ఇక రిమైనింగ్ ఈ ప్లేస్లో ఏం లేదు కదా, కాబట్టి 0 యాంప్లిట్యూడ్ అనమాట. దీనికి ల్యాప్లెస్ అప్లై చేయండి. ఏకి ల్యాప్లెస్ అప్లై చేస్తే 1/s వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీగా ఈ వేవ్ ఫార్మ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా స్లోప్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ కనుక్కోవడం మీకు ఆల్రెడీగా ముందు ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమి y - y1 = y2 - y1/x2 - x1 అలా కనుక్కుంటే ఇది వేవ్ వస్తుంది. దీనికి మనకు ల్యాప్లెస్ అప్లై చేసి ఇది వస్తుంది అనమాట. సిమిలర్లీ ఇది కూడా అంతే. అంటే ఇక్కడ 2 స్లోప్స్ వస్తాయి. 0 నుంచి ఇది ఒక స్లోపు, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్లోపు. 2 స్లోప్స్ కనుక్కోవాలి. అంటే y2 - y1 y - y1 = y2 - y1/x2 - x1 అప్లై చేసి స్లోప్స్ కనుక్కుంటే ఇది వస్తుంది. దీనికి ల్యాప్లెస్ అప్లై చేసి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో వీటికి ఇది ఈక్వల్ యాంప్లిట్యూడే కాబట్టి 0 నుంచి t/2 వరకు ఏ అనే యాంప్లిట్యూడ్ ఉంది, t/2 నుంచి tకి -a ఉంది. సో కాబట్టి అదే రిప్రజెంట్ చేసాము ఇక్కడ. ఓకే, దీనికి ఇన్వర్స్ ల్యాప్లెస్ అప్లై చేయండి. ల్యాప్లెస్ అప్లై చేయండి. టీ డొమైన్ ఎస్ డొమైన్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది a/s వస్తుంది. దీనికి లిమిట్స్ 0 to t/2 అప్లై చేయాలి. -a/s వస్తుంది. దీనికి ల్యాప్లెస్ t/2 + t అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. ఇలాగా సైన్ వేవ్ ఇలా వస్తే మనకి ఏమొస్తుంది, 0 నుంచి t మధ్య ఏముంది, ఇది సైనిసోడియల్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఎనీ కర్వ్ క్రాసింగ్ టు దిస్. ఓకే, సో ఎక్స్ ఆఫ్ టీ = a sin t. సో లిమిట్స్ దీనికి ల్యాప్లెస్ అప్లై చేయండి. 0t <t లిమిట్స్ తీసుకుంటే మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ వేవ్ ఫార్మ్. 0 నుంచి 1 వరకు 1 అనే యాంప్లిట్యూడ్ ఉంది. నెక్స్ట్ 1 to 2 వరకు ఏముంది, ఇక్కడ -2 యాంప్లిట్యూడ్ ఉంది. 2 నుంచి 4 వరకు ఏముంది, ఇక్కడ 2 యాంప్లిట్యూడ్ ఉంది. నెక్స్ట్ 4 నుంచి 5 వరకు ఏముంది, నీకు -2 యాంప్లిట్యూడ్ ఉంది. సో అవే రాసుకున్నాం ఇక్కడ. వీటికి ల్యాప్లెస్ అప్లై చేసినాం. వీటికి ల్యాప్లెస్ అంటే మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది. అది ఫైనల్గా చేస్తే మనకి ఇది వస్తుంది, 1/s e పవర్ -3s 4 × e పవర్ -2s 4 e పవర్ -4s e పవర్ 2s వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ వేవ్ ఫార్మ్ యొక్క ఫైనల్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో యూ సీ సైన్సోడియల్ ఫంక్షన్ ఇలా వచ్చింది చూడండి, n టైమ్స్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంది. 0 to t, t to 2t, 2t to 3t. సో x ఆఫ్ t = a sin t, 0t <t x ఆఫ్ t. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి ఫంక్షన్ వస్తే మనం వీటికి ల్యాప్లెస్ అప్లై చేస్తే మనకు ఈ ఫామ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, 0 to t/2 ఇదో టైపు. దీనికి 0 to t/2 ఇది ఎలా ఉంది, సైనిసోడియల్ కాబట్టి x ఆఫ్ t = a sin t, 0 <t t/2. ఓకే, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తారు ల్యాప్లెస్ అప్లై చేసి. మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉంది కదా, ఏమి 0 to t/2 e పవర్ -st a sin t అప్లై చేస్తే వాటికి ల్యాప్లెస్ కనుక్కుంటే మనకి ఇది వస్తుంది అనమాట. అలాగే ఇది
మనకి ఇలా స్లోప్స్ ట్రయాంగిల్ టైప్లో వస్తే స్లోప్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, కనుక్కుంటే దీనికి ఏమొస్తుంది, స్లోప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్లోప్ కనుక్కుంటారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్లోప్ కనుక్కుంటారు. సో ఇదే ఫామ్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇంక వీటన్నిటికీ అవసరం లేదు, జస్ట్ ఇదొక స్లోప్ కనుక్కుంటే ఇది వస్తుందన్నమాట. సో ఈ స్లోప్కి వచ్చి మనకు 2at/t వచ్చింది, ఈ స్లోప్కి వచ్చి -a-2at/t వచ్చింది. వీటికి ల్యాప్లేస్ అప్లై చేసి ఇది వస్తుంది. ఓకే, సో ఇది కూడా అంతే, ఇది కూడా స్లోప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లోప్ కనుక్కోండి, ఇదే ఫామ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఓకే, సో కాబట్టి ఇది స్లోప్ ఏమొస్తుంది, a-2at/t. సో యూ టేక్ లిమిట్స్ ఆర్ 0 to t లిమిట్స్. ఓకే, సో ఇది కూడా స్క్వేర్ వేవ్, ఇది దీనికి అవసరం లేదు, స్లోప్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే 0 దగ్గర యాంప్లిట్యూడ్ ఏ ఉంది, ఏ దగ్గర కూడా క్యాపిటల్ ఏ యాంప్లిట్యూడ్ ఉంది. ఓకే, ఇటు వరకు టైం పీరియడ్ అనమాట, ఏమి t-0. ఓకే, ఇదే వేవ్ ఫామ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో కాబట్టి వీటికి ల్యాప్లేస్ అప్లై చేస్తే a/s 1 - e⁻⁻s/1 - e⁻⁻st. ఓకే, సో ఇది కూడా అంతే, 0 to a, t/2 ఇది t, 3t/2 2t, దీనికి ల్యాప్లేస్ అప్లై చేసి ఇది వస్తుంది. అలాగే ఇది ర్యాంప్ ఫంక్షన్ కదా, సాటూత్ వేవ్. సో దీనికి కూడా స్లోప్ కనుక్కుంటే ఇది వస్తుంది మనకు. స్లోప్ కనుక్కోవడం మీకు ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, a/ts² 1 - e⁻, దీనికి ల్యాప్లేస్ అప్లై చేయండి, చేస్తే ఫైనల్గా ఇది వస్తుంది మీకు. ఓకే, ఇంక ఇవన్నీ ఆల్రెడీగా మీకు ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. డెల్టా ఆఫ్ టీకి ల్యాప్లేస్ అప్లై చేస్తే 1 వస్తుంది, u ఆఫ్ టీకి అప్లై చేస్తే 1/s, టీకి అప్లై చేస్తే 1/s², t⁻n-1 కంటే 1/s⁴n, e⁻at అంటే 1/s+a, e⁻at అంటే 1/s+, ఇవన్నీ కూడా సిగ్మా >0 కన్నా గ్రేటర్ వాల్యూలోనే ఉంటాయి. ఓకే, ఈ సిగ్మానే గ్రేటర్ దాన్లో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీగా ఫార్ములాస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ ఒకసారి మీకు రిజైన్ చేస్తున్నాను. t × e⁻at అంటే 1/s+a హోల్ పవర్. ఓకే, t⁻n అంటే n⁻s/n+1. ఓకే, ఇది సేమ్ ఇదే ఫార్ములానే ఇది. ఓకే, 1/s/n. సైన్ ఒమేగా అంటే ω/s² లేదా ఓమ్స్ అన్న ఒమేగా అన్న ఒకటే. సో ఓమ్స్ ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి Ωs/s²+Ω². కాస్ అంటే s/, వస్తుంది. అట్లాగే కాస్ హెచ్, సైన్ హెచ్ అంటే జస్ట్ మైనస్ వస్తుంది, అంటే సైన్ ఇది ఉంది కదా, దీనికి ఇక్కడ మైనస్ పెడితే సైన్ హెచ్ అనమాట. అది కాస్ హెచ్ అంటే కాస్ ఫార్ములా ఇక్కడ మైనస్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ e⁻at సైన్ ఓమ్స్ టీ అంటే ఏమి, Ωs/s+a హోల్² ఓకే, e⁻at ఓమ్స్ టీ అంటే ఏమి, s+a/s+a హోల్² దిస్ ఈజ్ ద ఫార్ములాస్. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఓవర్. టుమారో I will start Z transforms. Okay, this topic is over.